డయాబెటిక్ స్పెషల్ చపాతీ కోసము 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు శనగపిండి బేసన్ తీసుకున్నామండి. ఇందులో కాస్త మిర్చి పౌడరు, కాస్త పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ముందుగా పిండిని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు మెంతాకు, మేతి లీవ్స్ అండి. ఇవి బాగా క్లీన్ చేసి పెట్టుకునేసి 1 కప్పు మెంతాకు వేసుకోవాలి. మెంతాకు అనేది మన డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిదండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మెత్తగా కలిపేసుకోండి, పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు. తొందరగా ఈ మేతి వల్ల తొందరగా షుగర్ స్పైక్ అవ్వదండి. ఇలా బాగా కలుపుకునేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ పిండి మాదిరి బాగా కలిపేసుకోండి. ఎక్కువ లూజ్ కాకుండా ఎక్కువ టైట్ కాకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న పిండి మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయినాక ఈ పిండిని తీసుకునేసి మరలా చేత్తో కాస్త మర్దన చేసుకునేసి మీకు నచ్చిన సైజులో ఉండలుగా బాల్స్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడి కానివ్వండి. ఈలోగా చపాతీ బండ మీద కొద్దిగా పొడి పిండి చల్లుకునేసి ఒక ముద్ద తీసుకునేసి ఇలా రౌండ్గా చేసుకునేసి దీన్ని చపాతీ మాదిరి రౌండ్గా చేసేసుకోండి. ఇవైతే కాస్త స్మూత్గా చేసుకోవాలండి. కసకసాని రుద్దకూడదు, పీటకు అంటుకునేస్తాయండి. ఇలా మెల్లిగా చేసుకొని చేతిలోకి తీసుకొని వేడిగా ఉండే పెనం మీద ఇలా వేసుకునేసి మరొక సైడ్ తిప్పుకునేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకునేసి మీకు నచ్చిన కలర్లో వచ్చేటట్టు కాల్చుకోండి. మరలా ఇంకోటి కూడా అలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న చపాతీలని కాస్త మీకు నచ్చిన కలర్ వచ్చేటట్టు మాడిపోకుండా చూసుకుంటూ కాల్చుకోండి. ఇలా చేసుకున్న చపాతీలన్నిటినీ మనము ఏదన్నా మంచి కర్రీతోటి మనము సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో, ఆకలి కూడా వేయదండి. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద లింకు టచ్ చేయండి. పూర్తి వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.